హాయ్, వెల్కమ్ టు సాహస మీడియా. డీజీసీఏ శనివారం అంటే ఈరోజు నవంబర్ 29 కొన్ని విమానాలను ఆపరేట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఎయిర్బస్ల యొక్క మోడల్స్ ఏంటంటే A319, A320, A321 ఎయిర్క్రాఫ్ట్లు అర్జెంటుగా సాఫ్ట్వేర్ అప్డేట్ మరియు హార్డ్వేర్ మోడిఫికేషన్ అత్యవసరమని ఆదేశాలు జారీ చేసింది. ఈ అమలు ఆదివారం ఉదయం 5:30 మొదలవుతుంది. అయితే ఈ ఎయిర్క్రాఫ్ట్లను మరమ్మతుల కోసం చిన్న ఎయిర్పోర్ట్ల నుంచి పెద్ద ఎయిర్పోర్ట్లకు ఎక్కడైతే వీటికి మరమ్మతులు చేయడానికి వెసులుబాటు ఉంటుందో అక్కడికి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్బస్ A320 సాఫ్ట్వేర్ సమస్య ఏమిటి మరియు 6000 విమానాలు ఎందుకు ఆగినవో తెలుసుకుందాం. ఎయిర్బస్ A320 6000 విమానాలు సాఫ్ట్వేర్ పరిష్కారాల కోసం నిలిపివేసింది. అక్టోబర్లో జరిగిన సంఘటన తర్వాత ఈ కొత్త రికార్డ్ జరిగింది. పైలట్ ఇన్పుట్ లేకుండా జెట్ బ్లూ ఫ్లైట్ సడన్గా నోస్ డైవ్ చేసింది. దీనివల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు పీక్ ట్రావెల్ సీజన్లో భారీ అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. మరమ్మతులకు చాలా విమానాలకు గంటలు పడుతుంది, కానీ హార్డ్వేర్ భర్తీ అవసరమయ్యే 1000 పాత జెట్లకు వారాల సమయం పడుతుంది. ఈ సంఘటన చరిత్రలో అతిపెద్ద విమాన రికార్డుగా చెప్పుకోవచ్చు. తీవ్రమైన సోలార్ రేడియేషన్ ముఖ్యమైన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ని పాడు చేస్తుందని కనుగొన్న ఎయిర్బస్ సంస్థ దాదాపు 6000 విమానాలు A320 కుటుంబానికి చెందినవి. దాని ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా సాఫ్ట్వేర్ అప్డేట్కి ఆదేశించింది. ఇది విమానయాన చరిత్రలో అతిపెద్ద విమాన రికార్డులో ఒకటిగా మారింది. నవంబర్ 29న జారీ చేయబడిన అత్యవసర ఆదేశం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా విమానయాన రద్దు మరియు జాప్యాలకు కారణమయ్యింది. నవంబర్ 29 అంటే శనివారం ఈరోజు పొద్దున ఇది US థ్యాంక్స్ గివింగ్ ప్రయాణ వారాంతంలో అత్యధికంగా లక్షలాది మంది ప్రయాణికులను ప్రభావితం చేసింది. అక్టోబర్ 30న కాన్కున్ నుండి న్యూయార్క్కు వెళ్లే జెట్ బ్లూ విమానం పైలట్ ఇన్పుట్ లేకుండా అకస్మాత్తుగా నోస్ డైవ్ చేసింది. అనేక మంది ప్రయాణికులను గాయపరిచింది. ఫ్లోరిడాలోని టాంపాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చిన సంఘటన తర్వాత ఈ చర్యలు తీసుకోబడింది. తీవ్రమైన సోలార్ రేడియేషన్ స్థిరమైన విమానాన్ని నిర్వహించడానికి అవసరమైన డేటాను పాడు చేసిన తర్వాత విమానం యొక్క LAC-2 కంప్యూటర్ పనిచేయకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది ఎలివేటర్ మరియు ఐలేరన్ ఉపరితలాలను నియంత్రిస్తుంది. తీవ్రమైన సోలార్ రేడియేషన్ విమాన నియంత్రణల పనితీరును కీలకమైన డేటాను పాడు చేయవచ్చు అని ఎయిర్బస్ సంస్థ పేర్కొంది. ఈ పరిష్కారాలు ప్రయాణికులకు మరియు వినియోగదారులకు కార్యాచరణ అంతరాయాలను సృష్టిస్తాయని అంగీకరించింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ స్టేట్ ఏజెన్సీ వెంటనే మరమ్మతులను పూర్తయ్యే వరకు ప్రభావితమైన విమానాలను ఎగరకుండా నిషేధిస్తూ ఎయిర్ వర్దినెస్ ఆదేశాన్ని జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోవడంతో విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. రికాల్ సమయం ఇంతకన్నా దారుణంగా ఉంది. థ్యాంక్స్ గివింగ్ వారాంతంలో 7 మిలియన్లకు పైగా అమెరికన్లు విమానాలు నడుపుతారని అంచనా వేయబడింది మరియు ప్రపంచంలోని అతిపెద్ద A320 ఆపరేటర్లో 4 అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా, జెట్ బ్లూ మరియు యునైటెడ్ సేవలను పునరుద్ధరించడానికి తక్షణ ఒత్తిడిని ఎదుర్కొంటున్న US క్యారియర్లు. అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రారంభంలో 340 ప్రభావిత విమానాలను నివేదించింది. తరువాత సంఖ్యను 2009కి సవరించింది. చాలా మరమ్మతులు విమానాలకు సుమారు 2 గంటల చొప్పున 48 గంటల్లో పూర్తి అవుతాయని పేర్కొంది. శనివారం ఉదయం నాటికి నవీకరణలు పూర్తి అవ్వడంతో డెల్టా పరిమిత కార్యాచరణ ప్రభావాన్ని అంచనా వేసింది. అయితే కొలంబియన్ క్యారియర్ అవియాంకా తన విమానాలలో 70% పరిష్కారాలను నిర్ణయించిన తర్వాత డిసెంబర్ 8 వరకు టికెట్లు అమ్మకాలను మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ఫ్రాన్స్ శుక్రవారం 35 విమానాలను రద్దు చేసింది. జపాన్కు చెందిన ANA హోల్డింగ్స్ డజన్ల కొద్ది విమానాలను నిలిపివేసింది. 65 విమానాలను శుక్రవారం రద్దు చేసింది. భారతీయ విమానయాన సంస్థలు ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ప్రయాణికులను ఆలస్యం మరియు సాధ్యమయ్యే రద్దు గురించి హెచ్చరించాయి. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా నుండి UKకి చెందిన ఈజిప్టియన్ మరియు ఎయిర్ న్యూజిలాండ్కు చెందిన విమానయాన సంస్థలు అన్ని వివిధ స్థాయిల సేవా అంతరాయాన్ని నివేదించాయి. సాఫ్ట్వేర్ పరిష్కారాలు విమానాలు వయస్సు మరియు కాన్ఫిగరేషన్ బట్టి మరమ్మతు ఉంటాయి. 3/2 జెట్లకు త్వరిత పరిష్కారం లభిస్తుంది, కానీ 1000 పాత జెట్లు పొడిగించిన డౌన్ టైమ్ను ఎదుర్కొంటున్నాయి. సుమారు 4000 విమానాలకు
పరిష్కారం మునుపటి సాఫ్ట్వేర్ వర్షన్లకు తిరిగి రావడం. కొన్ని గంటలు పట్టే సాఫ్ట్వేర్ వర్షన్ సరళమైన ప్రక్రియ. కానీ సుమారు 1000 పాత జట్లకు పూర్తి హార్డ్వేర్ భర్తీలు అవసరం. విడి భాగాలు లభ్యత మరియు నిర్వహణ సామర్థ్యం ఆధారంగా వారాల పాటు గ్రౌండింగ్లు ముప్పు కలిగిస్తాయి. అంతరాయం ఇప్పటికే ఉన్న విమానయాన పరిశ్రమ సవాళ్లను మరింత పెంచుతుంది. విమానయాన సంస్థలు ఇప్పటికే నిర్వహణ దుకాణాలు కొరతను ఎదుర్కొంటున్న మరియు ఇంజన్ మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న వందలాది గ్రౌండ్ చేయబడిన ఎయిర్బస్ జట్లు ఆకస్మిక రీకాల్ క్లిష్టమైన ఆదాయ కాలంలో పరిమిత వనరులను మరింత దెబ్బతీసింది. బ్రిటిష్ ప్రభావం పరిమితంగా కనిపించిందని, తక్కువ సంఖ్యలో మాత్రమే సంక్లిష్ట పరిష్కారాలు అవసరమని యూకే రవాణా కార్యదర్శి హెడీ అలెగ్జాండర్ హామీ ఇచ్చారు. నవీకరణలను ముందుగానే పూర్తి చేసి శనివారం సాధారణ కార్యకలాపాలను ప్లాన్ చేసినట్లు ఈజీజెట్ నివేదించింది. కానీ విమానాలు సమస్యాత్మక సాఫ్ట్వేర్ వర్షన్ను ఉపయోగించాయని మరియు కార్యాచరణ ఆశించలేదని ఎయిర్ కెనడా పేర్కొంది. సౌర తుఫాన్లు ఆధునిక విమానయాన ఎలక్ట్రానిక్స్ను ఎలా బెదిరిస్తాయి? 1984లో ఫ్లై బై వైర్ టెక్నాలజీ ఉపయోగించి యాంత్రిక నియంత్రణలను ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో భర్తీ చేసి మొదటి ప్రధాన విమానంగా A320 కుటుంబ వాణిజ్య విమానయాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ఈ ఆవిష్కరణ సామర్థ్యం మరింత భద్రతను మెరుగుపరిచినప్పటికీ ఇది విద్యుత్ దయస్కాంత జోక్యానికి కొత్త దుర్బలత్వానికి సృష్టించింది. సూర్యుడి నుంచి వచ్చే కరోనల్ మాస్ ఇంజెక్షన్లు భూమి యొక్క వాతావరణంలోకి భారీగా ఛార్జ్ చేయబడిన కణాలను విడుదల చేస్తాయి. 28,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఈ కణాలు విమాన ఎలక్ట్రానిక్స్ను పాడు చేయగల అదనపు వాతావరణ రేడియేషన్ను ఉత్పత్తి చేస్తాయి. ELAC వ్యవస్థ కాక్పిట్ సైడ్ స్టిక్ నుండి పైలట్ ఆదేశాలను ఎలక్ట్రానిక్ సిగ్నల్గా అనువదిస్తుంది. ఇవి వింగ్ ఐలేరన్లు మరియు నియంత్రిస్తాయి. విమాన పిచ్ మరియు రోల్ను నిర్వహించే ఉపరితలాలు సౌర వికిరణం ELAC డేటాను పాడు చేసినప్పుడు విమానం ఆజ్ఞాపించని యుక్తులను అమలు చేయగలదు. జెట్ బ్లూ విమానంలో ప్రయాణికులకు హెచ్చరిక లేకుండా వారి విమానం అకస్మాత్తుగా ఎత్తుకు పడిపోయినప్పుడు కనుగొన్నారు. ELAC హార్డ్వేర్ను తయారు చేసే ఫ్రాన్స్కు చెందిన థైల్స్ దాని కంప్యూటర్లు ఎయిర్బస్ స్పెసిఫికేషన్లు మరియు నియంత్రణ ధృవపత్రాలను పూర్తిగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. ఎయిర్బస్ 50 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద రికాల్. ఈ రికాల్ ఏరోస్పేస్ దిగ్గజానికి అసాధారణ పరిధిని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,300 A320 కుటుంబ విమానాలు పనిచేస్తున్నాయి. ప్రభావితమైన 6,000 జట్లు 6 ఖండాల్లోని విమానయాన సంస్థలకు సేవలు అందిస్తున్నాయి. A320 ప్రపంచ విమానయానంలో పనిచేసే వారిగా బోయింగ్ 737తో నేరుగా పోటీ పడుతుంది. ఇది గణనీయమైన ఆర్థిక మౌలిక సదుపాయాలను సూచించే కీలకమైన కనెక్షన్లను అందిస్తుంది. చరిత్రలో అత్యధికంగా డెలివరీ చేయబడిన విమాన నమూనాగా A320 737ను అధిగమించిన కొన్ని వారాల తరువాత ఈ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు భద్రతా సమస్యలు మరియు కార్యాచరణ గందరగోళంతో కప్పివేయబడిన మైలురాయి. పరిశ్రమ యొక్క వేగవంతమైన ప్రతిస్పందన బలమైన భద్రతా ప్రోటోకాల్ను ప్రదర్శిస్తున్నప్పటికీ అటువంటి విస్తృతమైన తప్పనిసరి గ్రౌండింగ్లు అసాధారణంగా అరుదుగా ఉన్నాయని విమానయాన విశ్లేషకులు గుర్తించారు. విమానయాన భద్రతను నిర్ధారించడానికి అధికారులతో ముందస్తుగా పనిచేయమని ఎయిర్బస్ నొక్కి చెప్పింది. భద్రతను దాని ప్రథమ మరియు ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగిస్తూ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.